హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాగి సూప్ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. చలికాలంలో వేడివేడిగా సూప్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ని, సన్నగా తరిగిన టమాటా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకొని, ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా 3 టేబుల్ స్పూన్ల రాగి పిండికి 3 కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి. 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ను కూడా వేసుకోండి. వేసుకొని ఈ విధంగా వాటర్ అనేవి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఈ విధంగా ఒక 8-10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోండి. ఇలాగ బాయిల్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల రాగి పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని, వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని, మనకు బాయిల్ అవుతున్న సూప్లోకి యాడ్ చేసుకోండి రాగి పిండిని. యాడ్ చేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోండి. కలుపుకొని 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసేయండి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, టేస్టీ రాగి సూప్ రెడీ. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.